హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇంకొక రెసిపీ చూపిస్తానండి మీకు. ఈరోజు జీడిపప్పు బంగాళదుంప కర్రీ అండి. దీనికోసం జీడిపప్పు కొంచెం కట్ చేసుకున్న బంగాళదుంపలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం టమాటా, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కోసం గరం మసాలా ఐటమ్స్ అండి. ఇలా స్టీల్ కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. తర్వాత గరం మసాలాకు సంబంధించి వేసుకోవాలండి. ఆనియన్స్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత అండి పేస్ట్ వేసారండి. వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాషెస్ వేసుకోవాలండి. వీటి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యాషెస్ కూడా జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత అండి ఇంకా బంగాళదుంపలు వేసుకోవాలండి. ఇవి కూడా లైట్ ఫ్రై అయిన తర్వాత ఇంకా లైట్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా బంగాళదుంపలు కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం టొమాటో కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందాక వేసుకున్న ఉప్పు, కారం, పసుపు కూడా వేసానండి ఇందులో. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇందులో గ్లాస్ నీళ్ళు పోసుకొని ఒక 2-3 విజిల్ వేస్తే సరిపోతుందండి. కర్రీ అయిపోయిందండి. ఫైనల్గా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేయాలి. అంతేనండి, మనకి ఇష్టమైన జీడిపప్పు బంగాళదుంప కర్రీ అండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.